అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జనసేనలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీ కౌన్సిలర్లు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నాశనం చేసినట్టు విద్యా వ్యవస్థని కూడా నాశనం చేసింది. వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన కాశీబుగ్గ పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. భారతిరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా చేసే దమ్ముందా జగన్ రెడ్డి? చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అప్పులు తగ్గాయి, ఆదాయాలు పెరిగాయి. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన చేసిన పనులే కారణం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అంతా కలిసి నడవాల్సిన సమయం ఇది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని శాఖలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్, టీడీపీ అనుబంధం, జనసేన పోరాటం, బీజేపీ మద్దతుతో రాష్ట్రం పురోగమనం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం ఉంటుంది. జనసేనలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీ కౌన్సిలర్లు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, పార్టీ నాయకులు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న సామినేని ఉదయభాన్ గారికి, అనంతపురం నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఏ సమయంలో కష్టాలను అండగా ఉన్న చిలక మధుసూదన్ రెడ్డి గారికి, రియాజ్ గారికి, మండల రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సామినేని ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే అడిగాం, పార్టీని మీరు బలోపేతం చేయండి, మీరుంటే చాలామందికి బలమైన ఆసరా, ధైర్యం ఉంటుంది అని. ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినవి కొద్ది త్రుట్లు మిస్ అయ్యాం అంతే ఉన్న పరిస్థితులకి. కానీ సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని మేము ఆశిస్తున్నాను. ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ ఉమ్మడిశెట్టి రాధిక గారు 16వ డివిజన్, శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి 48th డివిజన్, శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి, అలాగే శ్రీ మహాదేవ్ అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారం అమ్మా, జెడ్పీటీసీ వత్సవాయ మండల్, జగ్గైపేట నియోజకవర్గం. అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చంద్రబాబు గారికి, ఎక్స్ఏఎంసీ చైర్మన్, మన వైఎస్ఆర్సీపీ వర్క్ మన గతంలో టీడీపీని చేశారు. అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎన్వీఆర్ ట్రస్ట్ ఫౌండర్. అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్, ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చి జాయిన్ చేసిన చిలక మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు, శ్రీమతి తోపుదుర్తి వెంకటరాముడు గారు, శ్రీమతి సరితాల ఆశా గారు, శ్రీమతి సరితాల మహమ్మద్ బాషా గారికి, శ్రీమతి పి రమాదేవి గారికి, శ్రీ వై రాజు గారికి, శ్రీ తొండమాల ఉమాదేవి గారికి, శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి, శ్రీ తొండమాల నాగార్జున గారికి, అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు. మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, మేము అసలు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నాశనం చేసినట్టు విద్యా వ్యవస్థని కూడా నాశనం చేసింది. రాత్రి ఆత్మలతో మాట్లాడి తెల్లారి అనాలోచిత నిర్ణయాలు ప్రకటిస్తారు. అలాంటి నిర్ణయాలే జీవో 117 టీచర్లకు శిక్షణ లేకుండా సిబిఎస్ఈ సిలబస్ తేవడం లాంటివి.
సంస్కరణలు తీసుకొని వచ్చేటప్పుడు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తలరాతను రాసేది బ్రహ్మ అవుతే తలరాతను మార్చేది గురువులు. విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మార్చేది ఉపాధ్యాయులు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది. వరదల కారణంగా మనం ఈ కార్యక్రమం టైంకి జరపలేకపోయాం. అందరం చూసాం. ఒక పక్కన విజయవాడ మొత్తం నీలమట్టం అయినప్పుడు ప్రజల కోసం జేసీబీ ఎక్కి ప్రజల్లో తిరిగి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత మా అందరికీ మాస్టర్ లాగా క్లాసులు తీసుకుని ఎందుకు మీరు డ్రోన్లు వాడలేరు, ఎందుకు మీరు ఇంకా ఇది చేయలేరు, బొడమేరు బ్రీచ్ కిలోమీటర్ అయిందంటే 24 గంటలు ఎట్లా పూడ్చాలో మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రోడ్డెక్కిస్తాం జరిగింది. ఉపాధ్యాయుల వృత్తి అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ఆయనకి పూలతో స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు మాత్రమే ఇంత గొప్ప గౌరవం దక్కుతుంది. గతంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందర నిలబెడతాం మనందరం చూసాం. ఉపాధ్యాయుల్ని గౌరవించే ప్రజా ప్రభుత్వం ఈరోజు మీ ముందర నిలబడుతుంది. నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నానని వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు, ఈ శాఖ నీకు అవసరమా, చాలా కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉంటాయి, ఇది మీకు వద్దు, ఇండస్ట్రీస్ తీసుకోండి, ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు. వాళ్ళందరినీ ఒకటే చెప్పాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా, ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి. మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ గురించి మాట్లాడతాం. మీ అందరి సహకారంతో 5 సంవత్సరాలు ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి 3 వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటో ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి 3 వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ ను టొయోటో ఫార్చునర్ కారులో తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్ గా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 17 పైథాన్ స్నేక్స్, ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నట్లు చెప్పారు. ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. పట్టుకున్న జంతువులను స్వాధీనపరుచుకుని 3 ముద్దాయిలను కోర్టుకు తరలిస్తున్నామని అన్నారు. నేను అనగా 11వ తేదీన మన ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్లో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒడిశా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో సిల్వర్ కలర్ వెహికల్ ఒకటి మనకి ట్రేస్ అవుట్ అయ్యింది. దాంట్లో ఏమున్నాయని తనిఖీ చేయగా దాంట్లో ఆఫ్రికా జాతికి చెందినటువంటి 21 జంతువులు మనం కనుగొనడం జరిగింది. అందులో 17 బాల్ పైథాన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందినవి, బేబీ పైథాన్స్ అంటే కొండ చిలువ పిల్లలు 17 నెంబర్స్, తర్వాత ఒక పెద్దది తాబేలు, దాని తాలూకా అది కాకుండా వేరే చిన్నవి 2 తాబేలు, తర్వాత సెరవల్ క్యాట్ అంటే ఆఫ్రికా జాతికి చెందింది
ఒక క్యాట్ ఒకటి, మొత్తం 21 నెంబర్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఇదేంటంటే ఇప్పుడు నిన్న నైటు 9 గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేయగా యానిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేశాము. ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ యానిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని తీసుకొని ఇచ్చాపురం కోర్టుకి తీసుకెళ్తాను. అక్కడ నుండి రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడ రాస్తే అక్కడికి ముద్దాయిని జైలుకి తరలిస్తాం. ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ మిషన్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మిస్టర్గా చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా విజయమని తెలియజేశారు. ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి వచ్చింది. అతను ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడికి రాస్తే అక్కడికి యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఉంది. మొత్తము 20. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆ పార్టీ నేతలు మంగళవారం నాడు పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఏ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా. ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీసు యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీసు యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12ంటికి 11ంటికి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి, ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో
పబ్లిక్ కోర్టులు అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు, చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉండరు కదా, పోలీసులు ఉంటారు. మ్యాజిస్ట్రేట్ భారతిరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా చేసే దమ్ముందా జగన్ రెడ్డి అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మరోసారి విమర్శలు కురిపించారు. మీరు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలి అని అన్నారు. పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసుండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. ఎస్, ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, రోడ్లు రిపేర్ చేస్తున్నాం. వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, వింటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం, రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలనేదే ముఖ్యం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కొట్టుకుంటాం, దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా. కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం. అది వదిలేసి ఒక స్కీజోఫోనిక్గా నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తావు. మేము ఈరోజు సింపుల్ పాయింట్ ఒక సింపుల్ పాయింట్ అడుగుతా, నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, దానికని నేను రావటం లేదు అని అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 మంది నుంచి 6 మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు, మేం మర్చిపోలేం. ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది? అసలు ఎందుకు ఇవ్వాలయ్యా? ఎందుకు ఇవ్వాలి? మీకు అపోజిషన్ లీడర్గా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి? చదువుకున్నావా? 0. చదువుకున్నావా? 10వ క్లాస్ ఫెయిలు. సరేలే, మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అప్పులు తగ్గాయి, ఆదాయాలు పెరిగాయి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. కూడా ఇష్టం వచ్చి మాట్లాడేస్తారు. అసలు ఇన్ని అప్పులు ఎక్కువ ఉన్నాయా? ఇది 6 లక్షల కోట్లే చెప్పారు, ఇంతకుముందు మీరు దాన్ని 10 లక్షల కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 లక్షల కోట్లే అన్నారు, ఇది అంటూ మాట్లాడొచ్చారు. అసలు ఇంత ఇన్కమ్ ఎక్కడిది? ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ చూపిస్తున్నారు. ఎక్కడిది మీకు ఇన్కమ్? ఇంత అప్పులు ఎక్కడివి అంటే బుగ్గన్ లాంటి ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన రాజేంద్ర నాయుడు గారు ఇంత అమాయకంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? లేకపోతే ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? అర్థం అయ్యే కదా మిమ్మల్ని 11 సీట్లకి దింపేసింది, మీ అప్పులు చూసే కదా. మీరు అమాయకంగా నాకేం తెలీదు, నేను నోట్లో వేలు పెడితే ఒకరొకలే అని టైప్లో మాట్లాడితే అది మీలాంటి మీరు ఏదో చదువుకున్న వాళ్ళని చెప్తారు కదా, కనీసం మాట్లాడే ముందు ఒక 4 ముక్కలు ఆలోచించుకోవాలి కదండి. సరే, బుగ్గన గారు చెప్పారని కాదు, కానీ మనం కూడా
మామూలు ప్రజలు కొంతమంది ఏమన్నా బహుశా ఏమంటారు వైసీపీ అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు నిజమైన భావించే పరిస్థితి వస్తుంది. కాబట్టి స్పష్టంగా 4 ముక్కలు చెప్పాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ముక్కల్లో ఈ 6 నెలల్లో అంటే జూన్ నుంచి చేసుకుంటే సెప్టెంబర్ 30 దాకా మనకు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లెక్కలను సరిచూసి క్యాగ్ అంటారు కదా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ప్రచురించిన లెక్కలు మన దగ్గర ఉన్నాయి. సెప్టెంబర్ 30 దాకా ఉన్నాయి. అక్టోబర్ లెక్కలు ఇంకా రాలేదు. నవంబర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, సెప్టెంబర్ 30 దాకా 4 నెలల్లో మన రాష్ట్ర ఆదాయం క్రితం సంవత్సరం అంటే ఏదో కంపేరబుల్ ఇది ఉండాలి కదా, క్రితం సంవత్సరం ఆదాయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన గారు నిన్నేదేదో కూసేశారు కదా, వినండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ 6 నెలల్లో మన రాష్ట్ర ఆదాయం దాదాపు 3,900 కోట్ల రూపాయలు పెరిగింది. ఆదాయం 3,900 కోట్ల రూపాయలు పెరిగింది. జిఎస్టీ 3,000 కోట్ల రూపాయలు పెరిగింది. మీకు ఆశ్చర్యకర విషయం చెప్పనా, క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ 6 నెలల్లో అప్పులు తగ్గాయి. మీరు ఫేమస్ కదా అప్పులు చేయడానికి, క్రితం సంవత్సరంతో పోలిస్తే అప్పులు తగ్గాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయల అప్పులు క్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీ గవర్నమెంట్లో అప్పులు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరంతో పోలిస్తే అప్పులు పెరగడమే కానీ తగ్గిన పాపన ఎప్పుడు పోలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, కావాలంటే నెట్ ఓపెన్ చేసి క్యాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి నెల ఉంటాయి, 4 నెలలకు ఉంటాయి. సెప్టెంబర్ నెలాఖరు దాకా ప్రతి నెలకి నెలవారీగా ఇచ్చాయి. ఏప్రిల్ మేలో మీరు చేసిన అలవిమాలిన 27,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ తర్వాత 4 నెలల్లో మేము చేసిన అప్పులు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకొని బొగ్గన గారు ఒక్కసారి చూసుకొని మాట్లాడండి. ఏదో ఎవరో కాగితం ఇచ్చేసి నేరుగా కూర్చొని లోడ వాగేస్తే ఎట్లా? అది తప్పు కదా. మీలాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ సంథింగ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్. ఆదాయం పెరిగింది, అప్పులు తగ్గాయి. ఇంకొక క్వశ్చన్ వేశారు మీరు, ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని. 4 నెలల్లో జూన్లో వచ్చాం, జూన్ 12 ఇవాళ. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన చేసిన పనులే కారణమని వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు. ఆఖరికి బడ్జెట్ లో కూడా అనిపించలేదు. ఎందుకని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలబట్టం లేదు. 30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. నెలకు దాదాపు 450 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు 5 నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా 4,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఆ మాత్రం కూడా చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారు. అన్నదాత సుఖీభవ 52 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం 7,800 కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది. దీనికి 4,500 కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు. మరి ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ వృద్ధి, ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు రావటం లేదు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. కనీసం నిరుద్యోగ వృత్తన్నా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ వృత్తి కింద 1,500 రూపాయలు ప్రతి నెల, 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కనీసం 50 లక్షల మంది 3,000 రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ 5 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు. ఇళ్ల విషయానికి వస్తే 40 లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే 5 సంవత్సరాలలో. అంటే సంవత్సరానికి 8 లక్షల ఇల్లులు. 8 లక్షల ఇల్లులు 2 సెంట్లలో 4 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. దీనికి కావాల్సిన డబ్బు 32,000 కోట్ల రూపాయలు. కేటాయించింది మాత్రం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇల్లులు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి, మాకైతే అర్థం కావటం లేదు. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా. 1,54,00,000 కుటుంబాలు ఉంటే 3 సిలిండర్లు పర్ ఫ్యామిలీ వేసుకున్న 4,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం 900 కోట్లు మాత్రమే.